ఏం జరిగింది హుజరాబాద్లో ఒక్కొక్క కుటుంబాన్ని చెరబట్టింది వీళ్ళు, ఒక్కొక్క వ్యక్తిని కౌన్సిలింగ్ చేసిండు. రైస్ మిల్ ఓనర్ అయితే రైస్ మిల్ నడవాలంటే టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకోవాలి. ఒక ఆయన మా దగ్గర స్కూల్ కాలేజీలు ఉంటాయి, ఆయన పేరు సంజీవ్ రెడ్డి, ఆయన మొదటి నుంచి బీజేపీ నాయకుడు. పిలిచి చెప్పినట, నీ స్కూల్ మూతపడకుండా ఉండాలంటే బిడ్డ నువ్వు కండువ కప్పుకోవాలి అని. నేను పుట్టినప్పటి నుంచి, నేను విద్యార్థి దశ నుంచి ఏబీపీలో పనిచేసిన, నేను బీజేపీ పార్టీ అని చెప్పి అంటే ఆయన వాళ్ళు అన్నమాట ఏంటంటే నీ ఇష్టం అంటే పోయిండు టక్కన కండువ కప్పుకొని వచ్చింది. నేను 10-15 సంవత్సరాలుగా అక్కడ ఉన్న బిడ్డను కాబట్టి అనేక మందికి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు గవర్నమెంట్ పెట్టించినాం, పేదవాళ్ళు కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు. అందులో ఒకడు తెలంగాణ ఉద్యమంలో ఒక హోంగార్డ్ పోస్టు ఉన్నటువంటి వాడు నిరసనగా రాజీనామా చేసిండు. రాజీనామా చేస్తే ఆయన తీసుకుపోయి నేను ఆరోగ్య శాఖ మంత్రి ఎంతో ఒక హాస్పిటల్లో నౌకరీ పెట్టించిన, అవుట్సోర్సింగ్ నౌకరీ. అది నౌకరీ పెట్టిస్తే, అరే నువ్వు రోజు పోస్టులు పెడుతున్నావు వీటికి అనుకూలంగా, నువ్వు నీ ఉద్యోగం తీసేస్తామని అంట. సార్ అట్లా చేయకు సార్, నాకు ఈ ఉద్యోగమే దిక్కు, నా పిల్లల్ని పోషించుకుంటూ నేను దండం పెడతా, అట్లాంటి పని చేయకు సార్, కానీ నాకు పెట్టించింది ఆయనే కదా సార్, ఇవాళ అన్నం తింటున్నా ముద్ద అంటే ఆయన దైవాన్ని తింటున్నా సార్, దయచేసి చేయకంటే వాళ్ళు ఊకోలేదు. హరాస్మెంట్ చేస్తే చివరికి భార్యలకు ఫోన్ చేసిండు, నీ భర్త నౌకరు ఉన్నానా పోవన్నా, వాళ్ళ చుట్టాలకు ఫోన్ చేసిండు, మీ వాడు చెప్పు, వాడు ఏమనుకుంటుండు. ఇట్లా చేసి 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 చివరికి ఆ పిల్లవాడు ఒకడు, ఆ పిల్లవాడి పేరు ఇప్పుడు అక్కర్లేదు, తానే టీఆర్ఎస్ కండువా జేబులో పెట్టుకొని ఒక నాయకుడింటికి పోయి కన్నీళ్లు కార్చుకుంటా, నీకేం కావాలన్నాయా, కండువ కప్పుకోవాలి కదా, కండువ కప్పుకుంటే నా ఉద్యోగం ఉంటుంది కదా అని చెప్పి కండువ కప్పించుకొని ఫోన్ చేయి సూపరింటెండెంట్కి నా ఉద్యోగాన్ని ఉంచని చెప్పి ఫోన్ చేయించుకొని వచ్చినటువంటి ఉదంతం. ఇట్లాంటి కొన్ని వందల ఉదంతాలు ఉన్నాయి. అట్లా ఉద్యోగాన్ని రక్షించుకున్నాడు. నా దగ్గర హుజరాబాద్లో ఒక పెద్ద హాస్పిటల్ ఉంటుంది, అడొక 70-80 మందిని మేము నౌకర్లు పెట్టించినాం. ఒకటిసారి హాస్పిటల్ పెద్దదైంది కాబట్టి అవుట్సోర్సింగ్లో పెట్టించినాం. వాళ్ళందరూ కూడా భర్తలు లేనటువంటి వాళ్ళు, విడోస్, చిన్న పిల్లలు వేసుకొని సాత్తరు కుటుంబాన్ని కాబట్టి పెట్టించినాం. ఈటల రాజేంద్ర గారు పెట్టించినని చెప్పి అందరికీ అందించి పడేసి, ఈటల రాజేంద్ర గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాడు, వచ్చిన ఎంఆర్ఓలు ఉంచలేదు, ఎస్ఐలను ఉంచలేదు, సిఐలను ఉంచలేదు, డిఎస్పీలను ఉంచలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అటెండర్ నుంచి మొదలుపెట్టి డిఎస్పీ వరకు, అటెండర్ నుంచి మొదలుపెట్టి ఆర్డీఓ వరకు మార్చుకున్నారు మొత్తం. అంటే వచ్చే ఆర్డీఓలు ఆ ఎమ్మెల్యే సంబంధం ఉంటుందా? పనిచేసే ఎంఆర్ఓలకు ఎమ్మెల్యే గారి కోసం పనిచేస్తారు, వ్యవస్థ కోసం పనిచేస్తారు. అంటే గంత హీనంగా ప్రవర్తించి అసలు ఎన్నెన్నో ట్రాక్టర్ నడితే ఇసుక ట్రాక్టర్ మా దగ్గర వాగు ఉంటుంది, మానేరు వాగు, పాపం 1000-1500 రూపాయలకు ఇసుక అమ్ముకుంటారు వాళ్ళు. ఆ ట్రాక్టర్లలో అందరూ ఈటల రాజేంద్రకే మద్దతు ఉందని చెప్పి భావించి, మీరందరూ కనుక కండువ కప్పుకోకపోతే బిడ్డ మీ ట్రాక్టర్ని సీజ్ చేస్తాం. వాళ్ళు ఏమన్నారు అంటే 2 నెలలు బంద్ చేసుకుంటాం సార్, ఇసుక బాగా కొట్టాం సార్ అంటే ఏమన్నారు తెలుసా, మీరు కనుక ఇంట్లోనే ట్రాక్టర్లు పెట్టుకొని కనుక ఉంటే ఆ ఇసుక ట్రాక్టర్లు మేమే వాక్కు తీసుకుపోయి జేసీబీతో ఇసుక నింపి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి మీ అన్నీ కూడా సీజ్ చేస్తామని చెప్పిండు. ఇది వినడానికి చిన్నగానే ఉండొచ్చు, కానీ ఇది కొన్ని రోజుల పాటు ఘర్షణ జరిగిన తర్వాత, పెనుగులాడిన తర్వాత, మా అన్న కదా రాజేంద్ర అన్న, మా అన్న నిలబెట్టుకోవాలి అని చెప్పి వాళ్ళు అరటపడ్డప్పుడు వాళ్ళని మొత్తం తీసుకొచ్చి కేసులు పెట్టి చేస్తే ఎంత ఓ అని ఏడ్చిందో. చెమ్మునిపల్లె, తనుగుల, విలాసాగర్, కల్లుపల్లె, చల్లూరు, ఇట్లా గ్రామాలలో ఏడ్చింది. ఇవాళ కూడా ఎంత నీచం అంటే టీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకున్న వాళ్ళు కూడా ట్రాక్టర్ నడతాండి, నాతో ఉన్న వాళ్ళు మాత్రం ట్రాక్టర్ నడవయి. ఇవాళ పోలీసులు ఎట్లయిపోయినంటే పోలీస్ స్టేషన్లో స్వయంగా మా దగ్గర జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఉంటుంది, అర్బన్ పోలీస్ స్టేషన్, వాళ్ళ చుట్టబైతాడో వాళ్ళ కులపోడు అవుతాడో తెలియదు నాకు, స్వయంగా పిలిపించి నువ్వు రాజేంద్రతో తిరుగుతున్నావు కదా, నీకేం పని, ఇది మంత్రి గారి నోటీసులకు పోయింది,
ముఖ్యమంత్రి గారి దగ్గర పోయిందని చెప్తారు కొంతమంది పెద్ద లీడర్లు. పోయింది, మరి నీ సంగతి ఏంది అంటే ఏం చేయాలి సార్? ఏం లేదు, చక్కగా పోయి హరీష్ గారి దగ్గర పో, ఆడ సింగపూర్ గెస్ట్ హౌస్లో ఉంటాడు, పోయి కండవ కప్పించుకొని రా. కండవ కప్పించుకుని వస్తాడు. ఇక ఎక్కడన్నా జీవితం గుర్తొచ్చి, కుటుంబం గుర్తొచ్చి, బతుకు గుర్తొచ్చి కన్నీళ్ళు దిగమింగుకొని మనం కొన్ని వృత్తులు అంటాం బలవంతంగా చేసే వృత్తులు అని చెప్పి, అట్లా బలవంతంగా వాళ్ళు కండవ కప్పుకొని చేసే సందర్భాలు ఉన్నాయి. కొంతమంది విక్టిమైజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను అడుగుతున్నా, ఒకనాడు ఇదే కేసీఆర్ గారు ఆంధ్ర పాలకుల దగ్గర 100 కోట్ల రూపాయలు ఉన్నాయి, ఆ 100 కోట్ల రూపాయలు తెచ్చి మనకు పంచుతారు, గజకన్న గోకన్న టక్కుటమాల విద్యలు ప్రదర్శిస్తారని చెప్పినాడు ముఖ్యమంత్రి. తీసుకునేది తీసుకోండి, వేసుకోండి వేసుకోమని చెప్పిన ముఖ్యమంత్రి అన్నాడు ఉద్యమకారుడిగా చెప్పిన వ్యక్తి. ఇవాళ ఏం చేసినండి? హుజురాబాదులో 600 కోట్ల రూపాయలు నల్లధనం ఖర్చు పెట్టినట్టుగా వాళ్ళ లెక్కలే, నేనంటలేదు, వాళ్ళ ఇంటర్నల్గా మాట్లాడుకునే సందర్భంగా. ఎట్లొచ్చినాయి 600 కోట్ల రూపాయలు? మీరు ఖజానాకి కాపలాదారులు మాత్రమే, మీరు ఓనర్లు కాదు, కేర్టేకర్ల మనం. వారే అప్పుడు మాకు చెప్పేది రూలింగ్ క్లాస్ కాదు, ఇది సర్వింగ్ క్లాస్ అని చెప్పి. సర్వింగ్ క్లాస్ అయిన మీకు ఒక్క నియోజకవర్గంలో, హుజురాబాద్ నియోజకవర్గంలో 600 కోట్ల రూపాయలు ఎట్లా నల్లధనాన్ని ఖర్చు పెట్టినావు? చివరికి ఎంత నీచమంటే వీళ్ళు యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి చెప్తున్నా, సొంత పార్టీ గుర్తుల మీద గెలిచిన వాళ్ళని కూడా పరిచయం చేసిండు, విలువ కట్టిండు. చేయొచ్చు అట్లా? నీ సొంత సర్పంచ్ని తీసుకుపోయినావు, నీ సొంత ఎంపీటీని తీసుకుపోయినావు, నీ సొంత జడ్పీటీని తీసుకుపోయినావు, ఏమి తీసుకుపోయినావు? కోడై కూర్చుంది. నేను అంటలేను. ప్రపంచంలో దొరకని రెండు, మనిషికి ఖరీదు కట్టలేరు, ఆత్మగౌరవానికి ఖరీదు కట్టలేరు. కానీ కేసీఆర్ మాత్రం హోదాకు ఖరీదు కట్టిండు, ఆత్మగౌరవానికి కూడా ఖరీదు కట్టిండు. అంటే 10 ఓట్లు కలిగి ఉంటే చాలు, పట్టకపోడు, కన్ను వేసుకుని ఇంత దిచ్చుడు. అసలు తాగిపిచ్చుడు అయితే నాకు తెలిసి సంవత్సరానికి దసరా పండుగ రెండు రోజులు, తల్లి దసరా పిల్లి దసరా చేసుకుంటాం మనం. తల్లి దసరా పిల్ల దసరా చేసుకుంటాం. కానీ కేసీఆర్ పుణ్యమని హుజురాబాద్ మాత్రం నెల తరబడి దసరా జరిగింది. అక్కడ గ్రామాలే దావతులకు అడ్డాలుగా మారిపోయినాయి. అనేక మంది ఆ దావతుల సందర్భంగా ఆరోగ్యకరమైన వాళ్ళు ఉన్నారు, యాక్సిడెంట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్లా 600 కోట్ల రూపాయలు పంచారు. చివరికి ఇక్కడ 46,000 ఓట్ల దళితులు ఉన్నాయి, మనం గెలిచినట్లేమని చెప్పి భావించి 46,000 ఓట్లకు గాలమేసి అసెంబ్లీలో బడ్జెట్ పెట్టకుండానే, విధి విధానాలు ఖరారు కాకుండానే ఎక్కడో పిల్లల మరిలో లాంచ్ చేసామనేటువంటి నెపంతో దళిత బంధు కార్యక్రమాన్ని లాంచ్ చేసిండు. ఆ జీవో కూడా మీరు చూసినా కూడా కోర్టు తప్పట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దళిత బంధు జీవో ఇచ్చిందని చెప్పి కోర్టు తప్పట్టిన విషయం మీరు చూసిండు. ఇచ్చి పాస్ పుస్తకాలు ఇచ్చిండు, చెక్ బుక్లు ఇచ్చిండు. పేరుకేమో వీటిని అడ్డుకుంటున్నాను ప్రచారం చేయడం, లోపల మాత్రం అందించుకున్నాను. నేను ఏమని చెప్పిన, నేను తొందరగా ఇవ్వండి, ఓట్లు అయిపోయిన తర్వాత మీరు ఎగబెట్టే ఆస్కారం ఉన్నది, నా ప్రజలకు ఈ రూపంలో నేను రుణం తీసుకుంటున్నా అని చెప్పి 10 లక్షల రూపాయల చెక్కులు కానీ పాస్ పుస్తకాలు వెంటనే ఇవ్వండి. ఆ 10 లక్షల రూపాయల మీద కలెక్టర్ల పెత్తనం ఉండొద్దు, ఆ 10 లక్షల రూపాయల మీద బ్యాంకు యజమానుల పెత్తనం ఉండొద్దు, ఆ 10 లక్షల రూపాయలు వాళ్ళే ఏం బిజినెస్ చేసుకుంటూ అధికారం కట్టబెట్టాలని చెప్పి నేను 100 సభల్లో చెప్పిన. కానీ బయటికి మాత్రం దళిత బంధు ఇవ్వకుండా చేస్తుందని చెప్పాడు. ఇవాళ దళిత బంధు ఇవ్వకుండా చేస్తుందని చెప్పి నెపం పెట్టి 4వ తారీఖున 2వ తారీఖున రిజల్ట్ వస్తుంది, 4వ తారీఖు నేనే కూర్చేసి కూర్చొని మొత్తం అన్ని కుటుంబాలకు 15 లక్షల రూపాయలు చొప్పున ఇస్తా అని చెప్పాడు. ఇవాళ కూడా మరి కాలే, ఇవాళ కూడా పూర్తిస్థాయిలో కాలే. మిగతా 4 మండలాల్లో కూడా పైలట్ ప్రాజెక్టులు అన్నారు, అది కాలే. మేము అనుకున్నాం ముఖ్యమంత్రి గారు బ్రెయిన్లో పుట్టినటువంటి ప్రేమ దళితుల మీద అని చెప్పి భావించి మొత్తం తెలంగాణలో దళిత కుటుంబాలకు ఇస్తా అని చెప్పి అనుకున్నాం, కాలే. ఇవాళ నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా, దళిత ప్రజలారా, మన మీద ప్రేమతో దళిత బంధు రాలే.
ఆయనకు హుజరాబాద్లో గెలవాలి కాబట్టి ఓట్ల మీద ప్రేమతో వచ్చిందని చెప్పి ఆనాడు చెప్పినా మళ్ళీ వాళ్ళు చెప్తున్నా. నేను అంటున్నా 18 తారీఖు నాడు దళిత బంధు ప్రోగ్రాం ఏదో రివ్యూ పెట్టినట్టుగా విన్నా. ముఖ్యమంత్రి గారికి నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, దళితుల మీద నిజమైన ప్రేమే ఉంటే తక్షణమే దళిత బంధు కార్యక్రమాన్ని మొత్తం తెలంగాణలో అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అంతేకాదు దళితుల కంటే దీనంగా బతికేటువంటి అనేక మంది ఉన్నారు. వాళ్ళు సంచార జాతులు కావచ్చు, వాళ్ళు ఎస్టీలు కావచ్చు, వాళ్ళు ఎరకలోళ్ళు కావచ్చు, వాళ్ళు ఉడలు కావచ్చు, వాళ్ళు విశ్వకర్మలు కావచ్చు. ఇవాళ భర్తలు చనిపోయి పిల్లలకు అన్నం పెట్టలేక తల్లి పిల్లలు ఆత్మహత్య చేసుకున్న అనేక కుటుంబాలు విడో కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి కుటుంబాలకు కావచ్చు, వాళ్ళకు కూడా ఏదో రూపంలో ఆర్థిక పరమైనటువంటి సపోర్ట్ అందివ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రిచెస్ట్ స్టేట్ నిజమే అయితే, తెలంగాణ ఆర్థిక పరిపుష్టితో కూడుకున్న రాష్ట్రం నిజమే అయితే వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రైతు ఆ హుజరాబాద్ చెప్తే ఒడవదు. నిజంగా ఇంత పెనుగులాటలో, ఇంత నిర్బంధంలో, ఇంత అణిచివేతలో లక్షల కోట్ల రూపాయలు కళ్ళ ముందు కనబడుతున్నా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి, కేసీఆర్ అహంకారాన్ని ఒడగొట్టాలని చెప్పి నా హుజరాబాద్ ప్రజలు ఇవాళ ఆ తీర్పు ఇచ్చినందుకు నేను మొన్న చెప్పిన నా చర్మం ఒలిసి చెప్పులు కుట్టించిన రుణం తీర్చుకోలేదని చెప్పిన. ఇలా హుజరాబాద్ ప్రజలు మాత్రమే గెలవలేదు. హుజరాబాద్ ప్రజలు దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడిన మహనీయులు. హుజరాబాద్ ప్రజలు ధర్మాన్ని న్యాయం నిలిపిన మహనీయులు. వాళ్ళు హుజరాబాద్ ప్రజలు మొత్తం యావత్ తెలంగాణ ఆత్మగౌరవానికి ఒక ప్రతీకల్లాగా ఉన్నారు. హుజరాబాద్ ప్రజలు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే హుజరాబాద్ ప్రజలకున్న సోయి నాయకులు లేదని చెప్పి పెట్టే స్థాయికి వచ్చింది. ఇలా హుజరాబాద్ ఒక చరిత్ర సృష్టించింది. హుజరాబాద్ రేపు ఒక ఆదర్శం నిలిపింది. హుజరాబాద్ ఒక కొత్త ఒరవడిని, కొత్త చైతన్యాన్ని అందించింది. దానికి నేను సల్యూట్ చేస్తున్నా. వాళ్ళ రుణం తీసుకునే ప్రయత్నం చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.